Hi, hello, good morning. Welcome to our channel, Keys Spoken English Academy. Today our topic is Simple Present Tense Part 2 Usage. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఈ టెన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మనం దీన్ని ఉపయోగించాలి అనేది మనము చూడబోతున్నాం. మనం సింపుల్ ప్రజెంట్ యూసేజ్ అంటే దీన్ని వాడేటువంటి విధానం అంటాం దీన్ని. యూసేజ్ విచ్ మీన్స్ సింపుల్ ప్రజెంట్ జనరల్గా ఏంటంటే హ్యాబిచువల్ యాక్టివిటీస్ అంటాం వీటి మనం. అంటే సాధారణ అలవాట్ల కొరకు మన యొక్క సాధారణ అలవాట్లను చెప్పడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. సాధారణ అలవాట్లను చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ యాక్టివిటీస్ అంటాం కదా. హ్యాబిట్ మీన్స్ ఒక అలవాటు అనమాట. హ్యాబిచువల్ యాక్టివిటీస్ సాధారణ అలవాట్లు అంటున్నాం మనం. రైట్, ఇక్కడ చూస్తే కనుక ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్, లేకపోతే ఐ వేకప్ అట్ 5 AM డైలీ. నాకు ఒక అలవాటు ఉన్నది, అదేమంటే నేను ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేవడం అనేది. ఇంకొకరు ఉంటారు, సపోజ్ హీ వేక్స్ అప్ అట్ 4 AM డైలీ. అలాగే షీ వేక్స్ అప్ అట్ 7 AM డైలీ. అది అంటే మన యొక్క అలవాటును బట్టి మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తాం అన్నమాట. దే ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. వారికి ఉన్న అలవాటు ఏంది, ప్రతి సాయంకాలం వాళ్ళు క్రికెట్ గ్రౌండ్లో ఉంటారన్నమాట. అలాగే హీ రీడ్స్ ద హిందూ డైలీ. అతని అలవాటు ఏంటి మరి, హిందూ పత్రిక చదవడం అనేది అతనికి అలవాటు అనమాట. లైక్ వీ మీట్ ఎవ్రీ సండే. కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, దే కెన్ సే లైక్ దిస్, వీ మీట్ ఎవ్రీ సండే. అలాగే షీ స్మైల్స్ ఆల్వేస్. ఆమె ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. అలాగే మరి హీ సింగ్స్ సాంగ్స్ ఆల్వేస్. అలాగే దే క్వారల్ ఆల్వేస్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తండుకుంటూ ఉంటారు, అంటే ఫైట్ చేస్తూ ఉంటారు. హీ కట్స్ జోక్స్ ఆల్వేస్. అతను ఎల్లప్పుడూ కూడా జోక్స్ చెబుతూ ఉంటాడు. ఇలా ఏదైనప్పటికీ ఒక వ్యక్తి తన రియల్ లైఫ్లో అంటే డైలీ అంటే అతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కంటిన్యూగా రిపీటెడ్గా చేసే యాక్టివిటీ. దీనికి ఇంకో పేరు ఏంటంటే రిపీటెడ్ యాక్టివిటీస్ లేదా హ్యాబిచువల్ యాక్టివిటీస్ అన్నమాట. ఇవి సాధారణ అలవాట్లు అంటున్నాం మనం వీటిని. ఓకే, రైట్. అలాగే మై ఫాదర్ వాచెస్ హిందీ మూవీస్. అలాగే షీ ప్రేస్ ఎవ్రీ మార్నింగ్. అలాగే డాక్టర్ గివ్స్ గుడ్ సజెషన్స్ ఆల్వేస్. అలా ఏదైనప్పటికీ 1 2 3 4 5 ఇలా మీరు కూడా మీ యొక్క రియల్ లైఫ్లో మీరు ఏం చేస్తారో వాటిని ఒక ఎగ్జాంపుల్గా మీరు ఇలా ఒక 20-30 మేక్ యాజ్ యువర్ హోంవర్క్. నెక్స్ట్, ఇది యూసేజ్ 1గా మనం దీన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు యూసేజ్ 2కి మనం వెళ్ళగలిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూనివర్సల్ ట్రూత్స్, లేకపోతే ఫ్యాక్ట్స్, లేకపోతే జనరల్ ట్రూత్స్ అన్నమాట. ఇవేంటంటే ఇక ప్రకృతిలో అంటే ఇవి ఇంతకుముందు చెప్పుకున్నన్ని కూడా మ్యాన్ మేడ్ థింగ్స్ అనమాట. ఇవేమో ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అనమాట. ఇది చూస్తే కనుక ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయించును. ఇది ఎప్పటికి కూడా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టకముందు అలాగే ఉండింది, మనం పుట్టాక అలాగే ఉంది, ముందు అలాగే ఉండబోతూ ఉంటుంది అనమాట. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ ట్రూత్, ఫ్యాక్ట్ ఆర్ జనరల్ ట్రూత్. అలాగే ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పడమర అస్తమించును అనేది కూడా యూనివర్సల్ ట్రూత్. అలాగే ద మూన్ గివ్స్ లైట్. చందమామ వెలిగిస్తుంది. వాస్తవంగా అయితే దాన్ని ఒప్పుకోరేమో సైంటిస్టులు మరి. ఎందుకంటే చంద్రుడి నుంచి
సూర్యుడి నుంచి మూన్ మీద పడి ఆడికెళ్ళి మనకు వస్తుంటారు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ మనకేంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ద మూన్ గివ్స్ లైట్ అంటున్నాము. ఇవి యూనివర్సల్ ట్రూత్స్గా పిలువబడతాయి. అలాగే విండ్ బ్లోస్, గాలి వీచును. విండ్స్ బ్లో, గాలులు వీచును. ఇక్కడ మీకు ఈ విండ్కి ప్రక్కన సపోజ్ ఇక్కడ మీరు ఇలా హీ అనుకుంటే హీ ప్లేస్ అంటాం కదా, అలాగనమాట. విండ్స్ అన్నప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ దే అనుకుందాం, దే ప్లే లాగనమాట. విండ్ బ్లోస్, హీ ప్లేస్. విండ్స్ బ్లో, దే ప్లే. విండ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ నంబర్ కాబట్టి ఇక్కడ బ్లో మాత్రమే వచ్చింది. విండ్ అనేది సింగులర్ నంబర్ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనం కేవలం ఎస్ మనం ఇక్కడ యాడ్ చేసామన్నమాట. అంటే విండ్ బ్లోస్, విండ్స్ బ్లో. అలాగే ఇంకా చెప్పాలంటే రివర్ ఫ్లోస్, నది ప్రవహించును. రివర్స్ ఫ్లో, నదులు ప్రవహించును అంటాం. అలాగే ఇక్కడ జనరల్ ఫ్యాక్ట్స్ అంటాం కదా, అవి ఏంటంటే చూస్తే కనుక వాటర్ బాయిల్స్ అట్ 100 degrees, 100 డిగ్రీల వద్ద నీరు మరుగును అనేది ఒక జనరల్ ఫ్యాక్ట్ అన్నమాట. అలాగే బ్లడ్ ఈజ్ రెడ్, రక్తము ఎల్లప్పుడూ రెడ్ కలర్లో ఉంటుంది. కోర్స్ కొన్ని జీవులకు వైట్ కూడా ఉంటుంది అన్నమాట, అది సైన్స్లో వేరే సంగతి. ఇన్ జనరల్ బ్లడ్ ఈజ్ రెడ్. అలాగే ఐస్ ఈజ్ కోల్డ్, ఐస్ అనేది ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది. మిల్క్ ఈజ్ వైట్. అలాగే వాటర్ ఫ్లోస్ డౌన్, నీరు పల్ల మెరుగు. వాటర్ ఫ్లోస్ డౌన్, నీళ్ళు పల్లమునకు ప్రవహించును. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ ఫ్యాక్ట్స్ అనమాట, లేకపోతే జనరల్ ట్రూత్స్ అనమాట. ఇది యూసేజ్ 2గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. యూసేజ్ 1 ఈజ్ హ్యాబిచువల్ యాక్టివిటీస్, యూసేజ్ 2 ఈజ్ యూనివర్సల్ ఆర్ జనరల్ ట్రూత్స్ అని చెప్పుకున్నాము. నా గో ఫర్ ద యూసేజ్ 3కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇది కొన్ని స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ అనమాట. కొన్ని స్కెడ్యూల్ ప్రకారంగా జరిగేటువంటి పనులు ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడం కొరకు ఈ టెన్స్ని ఉపయోగించాలి. స్కూల్ ఓపెన్స్ ఎట్ 9 AM ఆర్ 9:30 AM ఆర్ 10 AM, వాట్ ఎవర్ ఇట్ మే బి. స్కూల్ ఓపెన్స్, స్కూల్ అనే సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమన్నాము, ఇక్కడ ఓపెన్స్ అన్నాము. అదే ఇక్కడ స్కూల్స్ ఉంటే కనుక ఇక్కడ ఓపెన్ అంటాం. స్కూల్ ఓపెన్స్, స్కూల్స్ ఓపెన్ అలా. తర్వాత అదే రాసామన్నమాట. ఆఫీస్ క్లోజెస్ ఎట్ 6 PM, ఆఫీసెస్ క్లోజ్ అట్ 6 PM. ఇలా మనము చెప్పాలి ఏదైనా ఒక వాక్యం. పార్క్ ఓపెన్స్ అట్ 11 AM, పార్క్ క్లోజెస్ అట్ 9 PM. లూలు మాల్ ఓపెన్స్ అట్ 11 AM, లూలు మాల్ క్లోజెస్ అట్ 11 PM అలాగనమాట. అలాగే ద ట్రైన్ అరైవ్స్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నాం. ఇక్కడ ద ట్రైన్ అరైవ్స్, ఇదేంటంటే ఇక్కడ అనౌన్స్మెంట్స్లోకి వస్తుందన్నమాట. ఇది ద ట్రైన్ అరైవ్స్ లేదా స్కెడ్యూల్డ్ ఈవెంట్ అనమాట. ద ట్రైన్ అరైవ్స్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ద ట్రైన్ డిపార్ట్స్ అట్ 9 AM అన్నమాట. అంటే రైలు అనేది 9 గంటలకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నాం. ఇక్కడ రావడం అంటేనేమో అరైవ్స్, వెళ్ళిపోవడం అంటేనేమో డిపార్ట్స్ అలా. నెక్స్ట్ యూసేజ్ 3కి వెళ్దాం మనం. ఇదేమంటే గ్రేట్ మెన్ కొటేషన్స్ అనమాట. ఎవరైనా గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి వాక్యాలని ఇప్పటికీ మనం వాటిని అలాగే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ద బైబల్ సేస్ అనే ఒక అంటాం. ఏమంటాం? లవ్ ఎవ్రీబడి అంటాం. ద ఖురాన్ సేస్ లవ్ ఎవ్రీబడి. ద భగవద్గీత సేస్ లవ్ ఎవ్రీబడి. ఇట్లా అంటే మనకున్నటువంటి ఈ యొక్క హోలీ స్క్రిప్చర్స్ ఏమైతే ఉన్నాయో మనం వాటిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ద బైబుల్ సేస్, ద ఖురాన్ సేస్,
ద భగవద్గీత సేస్ అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే కాళిదాస సేస్, మనకు కవి ఉన్నారు కదా, కాళిదాస సేస్. అలాగే షేక్స్పియర్ సేస్. ఇలా ఒక లెజెండరీ పర్సన్స్ ఎవరైనా చెప్పిన మాటలను, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సేస్, ఏమని చెప్తున్నారు ఆయన, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అంటున్నాడు అనమాట. నెహ్రూ సేస్, వారేం చెప్తున్నారు అన్నమాట, లవ్ చిల్డ్రన్. ఇలా ఈ గ్రేట్ పర్సనాలిటీస్, గ్రేట్ మెన్ చెప్పే వాటిని కూడా మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉపయోగించి మనము మాట్లాడవచ్చును. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. యూసేజ్ నెంబర్ 4 అనమాట ఇప్పుడు మనం చూడబోయేది. ఇదేంటంటే ఇది 5 కదా, హిస్టారిక్ ప్రజెంట్ లేదా డ్రామాటిక్ ప్రజెంట్ అంటాం దీన్ని. ఇదేమంటే హిస్టారికల్గా, ఒకవేళ హిస్టరీలో కనుక మనం చూస్తే జరిగిపోయినటువంటి సంగతుల్ని, ఏవైనా జరిగిపోయినటువంటి కొన్ని గాథలని, యథార్థ గాథల్ని ఇప్పుడు స్టేజ్ పైన లైవ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు అక్కడ వాడేటువంటి ఎగ్జాంపుల్స్ ఏమంటే కనుక, ఇప్పుడు అభిమన్యు ఎంటర్స్ ద పద్మవ్యూహ నవ్వు అంటారు. అంటే ఇక్కడ అభిమన్యుడు అనేవాడు ఒక అతను ఏమంటారు, అభిమన్యులాగా ఒక ఆకారాన్ని ధరించి స్టేజ్ పైకి దునికేసరికి, ఎంటర్ అయ్యేసరికి ఏమంటాం అంటే ప్రాంప్టింగ్ అంటారు బ్యాక్ సైడ్ నుంచి. నౌ అభిమన్యు ఎంటర్స్ ద పద్మవ్యూహ అని చెప్పేటప్పుడు ఆ నవ్వు అనే పదం వాడతాం అక్కడ. అలాగే రామ కిల్స్ రావణ, రాముడు రావణుడు పాత్రల్ని స్టేజ్ పైన ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్లోనే మనం ఆ ఎగ్జాంపుల్ని మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, గీతలో కానీ స్టోరీస్ ఉంటాయి కొన్ని. వాటిని మనం నారేషన్ చేసేటప్పుడు కూడా మనం కొన్నిసార్లు వాటిని మనము తెలుగులోనే చెప్పాల్సి ఉంటుంది. మీరు చిన్న పిల్లల కథలు, బొమ్మరిల్లు, చందమామ అలాంటి బుక్స్ మీరు చదవగలిగితే అందుట్లో కథలు మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ టెన్స్ని ఉపయోగించి మనం ఏం చెప్తామంటే అబౌట్ మై సెల్ఫ్ చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, మై డైలీ యాక్టివిటీస్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనకు ఒక టాపిక్ రాబోతుంది. దాన్ని కూడా మనం ఇక్కడ ఈ టెన్స్ మీద ఇక్కడ మనం ఎందుకు దీనికి మనం ఇక్కడ 40% మీకు వచ్చినట్టు అనమాట. మనం ఇక్కడ ఈ టెన్స్ కనుక మీరు క్షుణ్ణంగా ఫుల్ఫిల్డ్గా నేర్వగలిగితే మీరు ఇక్కడ నుంచే మీరు స్పాంటేనియస్గా మీరు మాట్లాడగలుగుతారు అనమాట. ఇంగ్లీష్ని మాట్లాడడం చాలా ఈజీ. స్పీకింగ్ బిగిన్స్ ఫ్రమ్ హియర్. ఓకే, రైట్. ఇప్పుడు వరకు మనము చూసిన మొత్తం ఏమంటే కనుక ఒక 1 2 3 4 5 మనం చూసాము ఇక్కడ. అంటే ఈ టెన్స్ని మనము 5 రకాలుగా, అంటే 5 యాక్టివిటీస్లో మనం దీన్ని మనము ఉపయోగించవచ్చు అన్నమాట. అవేమంటే మొట్టమొదటిది హ్యాబిచువల్ యాక్టివిటీస్, తర్వాతది యూనివర్సల్ ట్రూత్స్, మరొకటి స్కెడ్యూల్డ్ ఈవెంట్స్, ఆ తర్వాత గ్రేట్ మెన్, గ్రేట్ పర్సనాలిటీస్ యొక్క చెప్పినటువంటి మాటలు, సేయింగ్స్ అనమాట. ద గ్రేట్ సేయింగ్స్ అంటారు అట్లయితే. తర్వాత హిస్టారిక్ ఆర్ డ్రమాటిక్ ప్రజెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా కలిపి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యూసేజెస్. టోటల్గా 5 రకాలుగా మనం ఈ యొక్క టెన్స్ని మనము వాడాల్సి ఉంటుంది. ఒకసారి మీరు వీటన్నిటి కూడా ఆలోచన చేయండి. మీరు కూడా మీ స్టైల్లో ఒక్కొక్క దానికి కనీసం ఇట్లా ఒక 10 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఇక్కడ 10, ఇక్కడ కూడా 10, ఇలా 10 20 30 మీ ఇష్టం ఎంత వ్రాయగలిగితే అన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. డౌట్ ఉన్న ఎడలా మాకు మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. ఓకే, ప్లీజ్ వెయిట్ ఫర్ ద part 3. Until then, have a nice day and good day all of you. And meanwhile,
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ share for unknown people, those who are going to learn English. Especially for my request is తెలుగు మీడియం వారికి ఎక్కువగా వీటిని పంపించండి. 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన గ్రామర్ కావచ్చు, మన యొక్క వొకాబులరీ కావచ్చు, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.